వెల్కమ్ టు డబుల్ షాట్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమరావతి పునర్ప్రారంభ సభకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. అయితే ఆయన ఆ సభకు హాజరు కాలేదు. అంటే అమరావతిపై ఆయనకి ఇంకా వ్యతిరేకత ఉంది అనే ప్రచారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, అమరావతి పునర్ప్రారంభ సభకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక పంపించిన మాట వాస్తవమే. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ సభకు హాజరైతే ఆయన ఎక్కడ కూర్చోవాలి అనేది క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ సభకు హాజరవుతాడా లేదా అన్నది తర్వాత విషయం. అయితే ఆయనకు మాత్రం ఆహ్వాన పత్రిక మాత్రం అందించారు. ఆయన పిఏ చేతికి అందించినట్లు ఇప్పుడు ఒక ప్రచారం అయితే వైసీపీ నాయకులు చేస్తున్నారు. అయితే ఇక్కడ అమరావతి పునర్ప్రారంభ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. అయితే స్టేజీ మీద 14 మంది నాయకులకు మాత్రమే ప్రోటోకాల్ కల్పించారు. అంటే ఆ స్టేజీ మీద 14 మంది నాయకులు మాత్రమే కూర్చోవాలి. ఇక ఎక్కువ మంది కూర్చుండే అవకాశం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆ నియమ నిబంధనలు పాటించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ సభకు హాజరైతే ఎక్కడ కూర్చోవాలి అన్నది కూటమి నాయకులే చెప్పాలి. ఆల్రెడీ ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరైతే ఆ స్టేజీ మీద 14 మంది నాయకులకు మాత్రమే ప్రోటోకాల్ కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సభకు హాజరైతే ఆయన ఎక్కడ కూర్చోవాలి? స్టేజీ పైన కూర్చుండే అవకాశం ఆయనకి లేదు. సభకు ముందు పక్క ప్రముఖ నాయకులు కూర్చొని ఉంటారు. వారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చోవాలి. అంతే. స్టేజీ మీదకి వెళ్ళే అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు. అదొకటైతే 2015లో అమరావతి ప్రారంభం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక పంపించారు. అయితే అప్పుడు మంత్రుల ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చేలా మంత్రులు ఆహ్వానించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరూ రాకుండా ఎవరో అనామకుల చేత ఆహ్వాన పత్రిక అందించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేలా కూటమి ప్రభుత్వం నాయకులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. 2015లో అమరావతి సభకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఇప్పుడు జరిగిన సభకు హాజరు కాలేదు. ఆయన సభకు హాజరు కాకపోయినా పర్వాలేదు, కనీసం రాష్ట్రంలో ఉండొచ్చు కదా అనేది కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి సభ జరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆ ముందు రోజే ఆయన బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. స్టేజీ మీద జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. అలా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళితే ప్రధానమంత్రి గారిని ఆహ్వానించే అవకాశం కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తారా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అయితే ఇక్కడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికైతే అమరావతి పునర్ప్రారంభం చాలా బాగా జరిగింది. అయితే అమరావతి నిర్మాణం త్వరితగా జరగాలని అందరం ఆశిద్దాం.